హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు అలిజాస్ కిచెన్. ఈరోజు మనం కేబేజీతో పకోడీలు ఎలా చేద్దామో చూసేద్దాం. రండి చూసేద్దాం. దానికి మనం ఒక సగం కేబేజీని, పెద్ద కేబేజీ అయితే సగము, చిన్న కేబేజీ అయితే ఒకటి సరిపోతుంది. దాన్ని నైస్గా కట్ చేసుకుందాం. ఇప్పుడు బాగా ఒక 100 గ్రాముల దాకా వెల్లుల్లిపాయలు ఉండాలి. ఎందుకంటే మనకి కేబేజీ అన్నది కొంచెం గేస్కి సంబంధించింది కాబట్టి వెల్లుల్లిపాయలు ఎక్కువగానే వేసుకోవాలి. ఒక 15 పచ్చిమిర్చి. ఇప్పుడు నేను వీడియోలో మీకు ఎలా చూపెట్టాను అలాగా ముక్కలుగా చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని కొంచెం కచ్చాపచ్చగా రుబ్బించుకోవాలి. ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి. అలానే ఒక 4 ఉల్లిపాయలు తరిగేసి కట్ చేసి ఉంచుకోవాలి. 4 ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి. ఒక 5-6 కరివేపాకు రెబ్బలు తీసుకొని దాన్ని కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక స్పూను కారం, ఒక అర స్పూను చికెన్ మసాలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మామూలు గరం మసాలా కన్నా మనకి చికెన్ మసాలా వేసుకుంటే మంచి గుమగుమలాడుతూ చాలా బాగుంటుంది. ఒక అర స్పూను చికెన్ మసాలా, ఒక పావు స్పూన్ పసుపు, ఒక స్పూను వాము. ఎందుకంటే మన కేబేజీ అన్నది గ్యాస్కి సంబంధించింది. కొంచెం గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి అంతే అరుగుదలగా త్వరగా రాదు. అందుకనేసే ఈ వాము, వెల్లుల్లిపాయలు కూడా కాస్త ఎక్కువగానే వేసుకోవాలి. ఇప్పుడు ఒక 200 గ్రాములు శనగపిండి తీసుకోవాలి. ఆ పిండిని ఇప్పుడు మీకు వీడియోలో నేను ఎలా చూపెట్టానో అలానే కొద్ది కొద్దిగా వాటర్, కొద్ది కొద్దిగా పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి, పకోడీ పిండిలాగా. అంతేనండి. ఇప్పుడు నేను వీడియోలో మీకు ఎలా చూపెట్టానో అలా కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్లో కడాయి పెట్టుకున్నాం, ఆయిల్ వేడయింది. ఇప్పుడు పకోడీలు వేసేసుకుందాం. పకోడీలు అలా వేసేసుకొని బాగా ఎర్రగా వేయించుకొని తీసుకుంటే సరిపోతుంది. అంటే మనం హై ఫ్లేమే పెట్టాలి. మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్ కానీ పెడితే ఆయిల్ పీరుస్తుంది పకోడీ. హై ఫ్లేమ్లోనే పెట్టేసి పకోడీలు వేసుకోవాలి. అంతేనండి. ఎర్రగా వేయించుకొని జాలిగిన్నెలో తీసేసుకుంటే కేబేజీ పకోడీ రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మర్చిపోకుండా షేర్ చేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనము మామూలుగా ఉల్లిపాయలతోనే పకోడీ కాకుండా ఇలాగా కేబేజీతో కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఎర్రగా వేగాయి. ఇప్పుడు జాలిగిన్నెలో తీసేసుకుందాము. అంతేనండి. గుమగుమలాడే, కరకరలాడే, ఎంతో టేస్టీగా కేబేజీ పకోడీ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్లో పెట్టండి. టేస్టీగా కేబేజీ పకోడీ రెడీ.